యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఈ రోజు మా ప్రియులు, మా ఆప్తులు ఆదినారాయణ గారు, మిస్టర్ అండ్ మిసెస్ మణి గారి కుమారుడు చరణ్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. ఆ బిడ్డ కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఆదినారాయణ గారు, మణి గారికి మీరు ఇచ్చిన గొప్ప బహుమానం చరణ్ని బిడ్డ జీవితంలో మరొక సంవత్సరాన్ని పొడిగించారు. చరణ్ని మీరు మెండుగా దీవించండి. ఆదినారాయణ గారు, మణి గారికి ఇచ్చిన బిడ్డలు బ్యూలా మరియు హ్యానా జాస్మిన్ ని, వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని దీవించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈ కుటుంబంని మీరు మెండుగా దీవించండి. వీరి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ వాంఛను నెరవేర్చండి. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఒక ఆత్మైన ఈరోజు రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు. రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈ కుటుంబానికి, ప్రాముఖ్యంగా బర్త్డే జరుపుకున్న చరణ్కి, ఇద్దరు సహోదరులు బ్యూలా, హ్యానా జాస్మిన్ కి మీరు ఇస్తున్న వాగ్దానము తండ్రి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దినవృత్తాంతుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. తండ్రి మీరు ఇస్తున్న ఆజ్ఞ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మేమందరము జీవించే అనుభవంలోకి, ప్రాముఖ్యంగా యవన బిడ్డ అయిన చరణు, అదేవిధంగా వారిద్దరు సహోదరులు బ్యూలా, హ్యానా జాస్మిన్ జీవించలాగున ఈ వాగ్దానం ఈ కుటుంబం అంతట్లో వీరి ద్వారా ప్రేరేపింపబడి సహాయం చేసిన ఈ కుటుంబం అంతటికి, అదేవిధంగా ఈ వాక్యమిని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేంటన్నా ఏ రీతిగా మా గృహం దర్శిస్తున్నారని అనుకుంటున్నారా? మీ గృహాన్ని టీవీ కార్యక్రమం ద్వారా దర్శిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్నట్టు ఎలా ఉన్నారమ్మా ప్రియ అంకుల్, ఆంటీ? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. వర్షాకాలము అనేక ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, ఈ వర్షాకాలంలో జలుబులు, దగ్గులు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా పెద్దవారు వేడి నీళ్లు తాగుడు ద్వారా మీ థ్రోట్ని కానీ లేకపోతే రెస్పిరేటరీ సిస్టమ్ని కానీ కాపాడుకున్న వారు అవుతారు. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయకపోతే మాకు తెలియజేయండి. నాతో కానీ తమ్ముడు భక్సింగ్ గారితో కానీ నేరుగా మాట్లాడాలి అనగా ఎనీ ఎమర్జెన్సీ ప్రేయర్ రిక్వెస్ట్, జాగ్రత్త వినాలి, ఎమర్జెన్సీ ప్రేయర్ రిక్వెస్ట్, లేకపోతే ఏదైనా పర్సనల్ కాన్ఫిడెన్స్గా మీరు మాతో షేర్ చేసుకోవాలి అని అంటే మా పర్సనల్ నెంబర్స్ నేను ఇస్తాను. చూడండి, ఈ 2 పర్సనల్ నెంబర్స్, నాది తమ్ముడు భక్సింగ్ది, ఈ పర్సనల్ నెంబర్స్ మీరు ఫోన్ చేసినట్లయితే మీతుకొని వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. ఇంకొక మనవి, కార్యక్రమం అయినప్పుడు అనేకులు ఫోన్ చేస్తున్నారు కాబట్టి మీరు దేవుని వాక్యం మిస్ అయిపోతున్నారు. మీరు నెంబర్ నోట్ చేసుకోండి. ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఫోన్ చేయండి. నేను కానీ తమ్ముడు భక్సింగ్ కానీ యేసు అనుచరులు ప్రేయర్ కోఆర్డినేటర్స్ తప్పనిసరిగా మీతో మాట్లాడి మీ గురించి ప్రార్థన చేస్తారు. మంచిది, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మోకరించగలిగిన వారు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మోకరించగలిగితే ఇంకా మంచిది. ఈరోజు ప్రత్యేకంగా గర్భఫలాల గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. తమ్ముడు నువ్వు ఇంట్లో ఉన్నట్లయితే నీ భార్య చేయబెట్టుకో. చెల్లెమ్మ నువ్వు ఒకదాని ఉన్నట్లయితే నాతో పాటు ఏకీభించు. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుత కార్యం చేయాలని. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన కార్యక్రమం ప్రారంభించుండగా నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నీ కృపా హస్తాల్లోకి తెస్తున్నాను ప్రభువా. ప్రత్యేకంగా నాయన గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, నాయన చెల్లెండ్రు, సిస్టర్స్, బ్రదర్స్, నాయన తమ్ముళ్ళు ఎవరైనా ప్రభువా వివాహమై బిడ్డలు లేకుండా ఉంటే నాయన యేసు నామములో వారి గర్భాలు, నాయన చెల్లెండ్రు, సిస్టర్స్ గర్భాలు తెరవబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. నాయన ఒక అద్భుత కార్యం వారి గృహాల్లో మీరు జరిగించండి ప్రభువా. అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆశ్రయపురములు అనే సిరీస్ ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీభవించి దేవుడు అద్భుత కార్యము చేయగలడు అని నమ్మిన వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మంచిది, మనం ఆశ్రయపురాల గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఆశ్రయపురము
మొట్టమొదటి ఆశ్రయపురం ఈ రోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ వారు చూడండి, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారు నఫ్తాలీల మన్యంలోని గలిలయలో కెదెషును, అది మొట్టమొదటి ఆశ్రయపురము కేదేశును. కేదేశును అనగా అర్థం ఏంటి అనగా పరిశుద్ధత. English లో Kadesh means holiness. Kadesh means holiness. The first city of refuge was Kadesh, which means holiness. పరిశుద్ధత. కొంతమంది అనుకుంటారు దేవుడు నన్ను క్షమించేస్తాడు, నా పాపములు క్షమించాడు, కానీ అన్ని పాపములు క్షమించాడు కానీ కొన్ని పాపములు క్షమించలేడు అని అనుకుంటారు కాదు. నిన్న మనం అందుకే ఫౌండేషన్ వేసాం, పునాది వేసాం. దేవుడు క్షమిస్తే ప్రతి పాపము నుంచి నిన్ను క్షమించే దేవుడు, ప్రతి పాపము నుంచి నిన్ను విమోచించే దేవుడు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అది పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరు. మీకు ఈరోజు ఏది అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి. పరిశుద్ధత లేకుండా కదేశు అనే ఆశ్రయపురములో ఉన్నట్లయితే పరిశుద్ధత నీ జీవితంలో ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. నోబడీ కెన్ సీ గాడ్ వితౌట్ హోలీనెస్. అనేక సార్లు నేను ఒక వాడుక భాషలో మాట చెప్తా ఉంటాను. మనము మానవులముగా సంతోషంగా ఉండాలని ఆశపడుతుంటాం. వింటున్నారు కదా, జాగ్రత్త వినాలి. మనం సంతోషంగా ఉండాలని ఆశపడతాం. సంతోషంగా ఉండటం తప్పు కాదు, సంతోషం ఉండకూడదని నేను చెప్పను. జాగ్రత్త వినాలి. మనం సంతోషంగా ఉండటానికి ప్రార్థన చేయకూడదు, సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయకూడదు. అదేంటన్నా ఇలా చెప్తున్నారు మీరు అనుకుంటున్నారా? అదేంటి పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా? జాగ్రత్త వినండి. మనం పరిశుద్ధతగా ఉండుటకు ప్రయత్నం చేయాలి, మనం పరిశుద్ధతగా ఉండుటకు ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో ఆ పరిశుద్ధంగా ఉండుట బై ప్రోడక్ట్ సంతోషం. హోలీనెస్ ఈస్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ హ్యాపీనెస్. ఎప్పుడైతే when you are holy you will be happy. ఎప్పుడైతే పరిశుద్ధంగా నీ జీవితంలో ఉంటావో ఆటోమేటిక్గా నీ జీవితంలో సంతోషం ఉంటుంది. నీ జీవితంలో సంతోషం ఎందుకు లేదు? నీ జీవితంలో ఎందుకు నిస్పృహ, నిరాశ? నీ జీవితంలో ఎందుకు దిగాలు, లేకపోతే చెప్పుకోలేని సమస్యలు ఎందుకు అనగా నీ జీవితంలో నువ్వు పరిశుద్ధంగా లేవేమో. చూపులో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, నీ నడకలో పరిశుద్ధత, నీ చేతులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? దేవుని వాక్యం సెలవుస్తుంది. కదేశు అనే ఆశ్రయపురములోనూ ఉండాలి అనగా మొట్టమొదటి పట్టణములో నువ్వు ఆశ్రయం తీసుకోవాలి అనగా పరిశుద్ధత ఉండాలి. నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే నీవు దేవుని చూసుట అసంభవం. యు కెనాట్ సీ గాడ్ వితౌట్ బీయింగ్ హోలీ. చూడండి, ఇంకొక వాక్యం చూపిస్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూసారా, మిమ్మల్ని పిలిచినవాడు ఎవరు? యేసు ప్రభు. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినవాడు. నీ పేరు సునీత కావచ్చు, శ్రావణ్ కావచ్చు, లేకపోతే రాబర్ట్ కావచ్చు, శామ్యుయల్ కావచ్చు, లేకపోతే జాన్ కావచ్చు, ఏ పేరన్నా కావచ్చు. నువ్వు పేరు పెట్టిన దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. కాబట్టి నీవును పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అందుకనే దేవుని వాక్యం ఉంది, బికాజ్ బీ హోలీ బికాజ్ ఐఎమ్ హోలీ. మనం సేవించే దేవుడు పరిశుద్ధమైన దేవుడు, అందుకనే పరిశుద్ధతను కోరుతున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియులు, మొట్టమొదటి ఆశ్రయపురము యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే మొట్టమొదటి ఆశ్రయపురము మనం చూసినట్లయితే కెదేశు అనగా పరిశుద్ధత. నీ జీవితంలో పరిశుద్ధత ఉన్నదా? అనేక సార్లు వివాహంలో పరిశుద్ధత ఉన్నదా? నువ్వు నీ నిజ జీవితంలో పరిశుద్ధత ఉన్నదా? నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, నువ్వు ఆఫీస్లో పరిశుద్ధంగా జీవిస్తున్నావా? నువ్వు సేవ చేస్తున్నావు, సేవలో పరిశుద్ధత ఉందా? ఈ మాట చెప్పినప్పుడు నాకు అనేక సార్లు నాన్నగారు జ్ఞాపకం వస్తారు. మేము ప్రమోషనల్ ఎవాంజలిస్ట్, కొంతమంది మా ప్రమోషనల్ ఎవాంజలిస్ట్ చూస్తున్నారు, వారికి తెలుసు నాన్నగారు పెట్టిన గ్రౌండ్ రూల్. జాగ్రత్త వినాలి, సేవకులు జాగ్రత్త వినాలి. నాన్నగారు పెట్టిన గ్రౌండ్ రూల్ ఏంటి అనగా, మీరు గృహాలను దర్శించేటప్పుడు భర్త లేకపోతే, పిల్లలు లేకుండా భార్య ఒక్కతింట్లో ఉన్నప్పుడు ఆ గృహాన్ని దర్శించుటకు వీలు లేదు. బెంచ్ మార్క్ అంతే. అనేక సార్లు మాతో గతంలో పనిచేసిన కొంతమంది స్టాఫ్ని డాడీ ఎంతగానో సీరియస్ అయిన సంఘటనలు నాకు తెలుసు. పరిశుద్ధత ఎందుకు అనగా సేవలో పరిశుద్ధత, వివాహంలో పరిశుద్ధత, విద్యలో పరిశుద్ధత, కాలేజీలో పరిశుద్ధత, స్కూల్లో పరిశుద్ధత, నువ్వు చేసిన సేవ ఆఫీస్లో పరిశుద్ధత. నేను చెప్తాం కాదు, ప్రభు వాళ్ళు చెప్తున్నా, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరును
పరిశుద్ధులుగా ఉండు అని చెప్తున్నారు. చూడండి, అదే రీతిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అది చూసారా, పరిపూర్ణులు అంటే పర్ఫెక్ట్. బికాస్ therefore be therefore perfect even as your father which is in heaven is perfect. పరలోకమునున్న తండ్రి పరిపూర్ణుడు కాబట్టి, పర్ఫెక్ట్ కాబట్టి మనల్ని కూడా పర్ఫెక్ట్. ప్రభు వారి జాగ్రత్త వినాలి. ప్రభు వారి హృదయాభిలాష ఏంటో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, పరిపూర్ణులుగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, దీవించబడాలని. ఈ భూలోకంలో నువ్వు జీవిస్తూ కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటూ దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఇచ్చిన పరిశుద్ధతలో జీవించుట ద్వారా దేవునికి మహిమ కలగాలి. అనేక సార్లు నేను మాట చెప్తూ ఉంటాను, మనం బోధించే అవసరం లే, మన వాక్యం చెప్పవసరం లే, మన జీవితం ద్వారా, మన జీవిత విధానం ద్వారా. అమ్మ జాగ్రత్త ఉండాలి, తల్లిదండ్రులు జాగ్రత్త ఉండాలి, భార్యాభర్తలు జాగ్రత్త ఉండాలి. తల్లిదండ్రులుగా చేయబడిన మీరు మీ జీవిత విధానము ద్వారా మీ బిడ్డలకి చెప్తున్నారు, మాదిరికరమైన తల్లి అంటే ఇది, మాదిరికరమైన తండ్రి అంటే ఇది, దైవభక్తి కలిగిన తల్లి, దైవభక్తి కలిగిన తండ్రి అంటే ఇది. మీ బిడ్డలు అనేది చెప్పగలగాలి, పరిశుద్ధతో కలిగిన తండ్రి తల్లి అని చెప్పగలగాలి. ఎందుకు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీ బిడ్డలు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారు, ఇష్టానుసారంగా సంబంధాలు పెట్టుకుంటున్నారు? ఎందుకు అనగా మీరు వారికి మాదిరికరంగా జీవించడంలే. మీరు వారికి మాదిరికరముగా జీవించినట్లయితే వారు కూడా మిమ్మల్ని చూసి నిజమైన దేవుణ్ణి సేవించేవారు, పరిపూర్ణమైన దేవుణ్ణి సేవించేవారు, పరిశుద్ధమైన దేవుణ్ణి సేవించేవారు ఈ రీతిగా ఉంటారేమో అని వాళ్ళు కూడా ఫాలో అవుతారు. నేనేదో చెప్తాం కాదు, కానీ మొన్న అమెరికా వెళ్ళాను. నేను ఒక 4 రోజులకి అమెరికా వెళ్ళి ఒకరి ఎంగేజ్మెంట్లో వాక్యం చెప్తానికి వెళ్ళాను. ఎంగేజ్మెంట్లో వాక్యం చెప్తానికి వెళ్తే వాళ్ళిద్దరు కుమారులు, వారికి, ఈ అన్నకి అక్కకి 2 కుమారులు. ఆ కుమారుడు ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత ఆ కుమారుడితో నేను మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, ఆ తల్లిదండ్రులు ఒక మాదిరిగా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఆ ఎగ్జాంపుల్ సెట్ చేశారు కాబట్టి అమెరికాలో బిడ్డలు 2 కుమారులు పెంచడం అంటే ఇంకా బహు కష్టమైన పరిస్థితి అన్నమాట. అంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని అందరూ అలా ఉంటారని కాదు, కానీ బిడ్డలు ఏ రీతిగా పెరుగుతారంటే ఇండివిజువాలిటీ మెంటాలిటీ, ఇండివిజువల్గా పెరుగుతారు. ఇక్కడ భారతదేశంలో లాగా 40-50 సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రులు ఒక కళ్ళు ఎర్ర చేశారంటే అట్లీస్ట్ భయపడతారు. అక్కడ తల్లిదండ్రులు కర్ర ఎర్ర చేస్తే వాళ్ళు కూడా కళ్ళు ఎర్ర చేసే పరిస్థితి అమెరికా దేశంలో. సో ఈ కుటుంబంలో తల్లిదండ్రులు ఒక మాదిరికరంగా సెట్ చేశారు. నేను అన్నకు చెప్పాను, అన్న యూ హ్యావ్ సెట్ ఎన్ ఎగ్జాంపులరీ లైఫ్ ఫర్ ఫాదర్హుడ్. అక్కకి చెప్పాను, అక్క ఒక దేవుని కుటుంబము ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా పెంచారు. బాక్సింగ్ గారు జ్ఞాపకం వస్తారు, అంటే మా తమ్ముడు గారు కాదు, బాక్సింగ్ గారు సేవ ప్రారంభించిన మొదటి దినాల్లో అడిగారంటే, ప్రభు అన్ని గృహాలు చూశాను, నేను అన్ని ఇళ్ళు తిరిగాను, నాకు ఒక క్రైస్తవ గృహం చూపించు ప్రభు అన్నారంట. అనగానే ప్రార్థన చేసినట్ల రీతిగానే ఆయన సేవ పంజాబ్లో ఈ బెడ్డింగ్ నెత్తి మీద పెట్టుకొని ఇలాగ వెళ్తా ఉంటే సడన్గా ఒకరు చూసి, మా ఇంట్లో ఒక రూమ్ వేకెంట్ ఉంది, వచ్చి ఇక్కడ ఉండవచ్చు అని అన్నారంట. అంటే బాక్సింగ్ అంకుల్ ప్రార్థన చేశారంట, ప్రభువా నన్ను వెళ్ళమంటావా ప్రభు అంటే, ప్రభు అన్నారంటే, ఎస్ దిస్ ఈస్ ద హౌస్ ఫర్ యూ బాక్సింగ్ అని. వెంటనే బాక్సింగ్ గారు వెళ్ళారంట. జాగ్రత్త ఉన్నారు, బాక్సింగ్ గారు వెళ్ళి ఆ ఇంట్లో ఉండుట ద్వారా ఆ భార్యాభర్తలను చూసి, ఆ తల్లిదండ్రులను చూసి నిజమైన క్రైస్తవ గృహము ఈ రీతిగా ఉంటుంది అని అప్పుడు ఆ దర్శనాన్ని, సేవా దర్శనము, లేకపోతే ఆయన దేవుడు పిలిచిన పిలుపు ఇంకా దృఢంగా నాటబడిందంట. అటువంటి గృహాలుగా మన గృహాలు ఉండాలి. అంతేగాని ఎప్పుడు చూసినా అలజడ, ఎప్పుడు చూసినా కొట్లాటలు, ఎప్పుడు చూసినా తిరుగుబాటులు, భర్త భార్య మీద, భార్య భర్త మీద, పిల్లలు భర్త, ఎంత అలజడ. క్రైస్తవ గృహాలే రీతిగా ఉంటారు. ఎందుకంటే అపవాది దూరిపోతున్నాడు అంతే. అపవాది అలజడ క్రియేట్ చేస్తున్నాడంటే మనమే ఎలా చేస్తున్నాము. జాగ్రత్తనాలి. పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నా, నేను డివైడ్ కాదలుచుకోలేదు. క్రీస్తు ఏ రీతిగా సంఘాన్ని ప్రేమించాడో భర్త భార్యని ప్రేమించినట్లయితే ప్రాబ్లమ్స్ ఉండవు కదా. అమ్మ, చెల్లెమ్మ, ప్రీ సిస్టర్, భర్తను నువ్వు ఏ రీతిగా గౌరవించాలి, ఏ రీతిగా విధేయత చూపించాలో నువ్వు చూపించినట్లయితే, దేవుని వాక్య ప్రకారం చూపించినట్లయితే గొడవ ఉండవు. ఎందుకు గొడవలు తెలుసా? భర్తను ఎదిరిచ్చేసి, భర్త తెడ్డేమంటే నువ్వు వెడ్డేమని, లేకపోతే భర్త ఏమో భార్యని ఏదో ఇక కాలు కింద పనామెలాగా చూసేసి, లేకపోతే పిల్లలు ఇష్టానుసారంగా ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అవగాహన లేదు కాబట్టి పిల్లలు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు.
విచారకరమైన సంగతి. పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఇంకో మాట చెప్పి నేను ముందుకెళ్తాను. పరిశుద్ధంగా ఉండండి అంటే ఏదో పేదలకి వెళ్ళి అన్నం పెట్టేస్తాము, లేదంటే విధవరాలకి హెల్ప్ చేసేస్తాము, లేదంటే అనాథ పిల్లలకి హెల్ప్ చేసేసి మేము పరిశుద్ధులము, దేవుడు మమ్మల్ని పరిశుద్ధులుగా చేసేస్తాడు అంటే కాదు. చారిటీ వర్క్ విల్ నాట్ గివ్ యూ హోలీనెస్. చారిటీ వర్క్ చేస్తాం వల్ల, అవుట్ రీచ్ చేస్తాం వల్ల పరిశుద్ధత రాదు. పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది అనగా, చూడండి రోమిలు రాసిన పత్రిక, రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. అది మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు ఆయన లేపబడను. ఇంగ్లీష్ he was delivered for offenses and was raised again for our justification. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. నిన్ను నీతిమంతుడుగా నిన్ను నీతిమంతురాలుగా తీర్చిపుట్టకు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. కదేశ్ అనే ఆశ్రయపురంలోకి నువ్వు వచ్చావా? అనగా పరిశుద్ధత, హోలీనెస్, చూపులో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత కదూ. అనేక సార్లు ఈ మధ్యలో మనం చూస్తున్నాం సేవకులు ఎలాగంటే గొప్ప సేవకులు పడిపోతున్నారు. గొప్ప సేవకులు, గంభీరమైన సేవ చేసిన సేవకులు, నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ సేవకులు అపవాది వలలో పడిపోతున్నారు. ఎందుకో తెలుసా? పరిశుద్ధత లేక. నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, అంటే మా నాన్నగారు అని పదే చెప్తులేదు కానీ నాకు తెలిసిన దేవుని సేవకుల్లో ఒక మచ్చ, డబ్బు విషయంలో కానీ, స్త్రీ విషయంలో కానీ, లోకరీత విషయంలో కానీ మచ్చలేని సేవకుడు ఎవరు అనగా నాన్నగారు జోషి గారు. ఆయన మరణించే వరకు, ఆయన ఆఖరి శ్వాస వరకు ఒక మచ్చలేని, ఒక రిమార్క్ లేని ఆ సేవకుగా నాన్నగారు జీవించారు. అటువంటి సేవ. నేను తమ్ముడు బాక్సింగ్ గారు, వి స్ట్రైవ్ ఫర్ దాట్. నాన్నగారు చూసినట్లయితే తెల్లగా అసలు ఎంత అందంగా ఉంటారు. పెద్దాపురము, అమలాపురం అటు సైడ్ మీటింగ్లో పెడితే నాన్నగారు ఇట్లా ఫ్లడ్ లైట్స్ 1980s 90sలో మాట్లాడుతూ ఉంటే ఇట్లా తల వైట్ సఫాలు వేసుకుని మర్చిపోయేవారు. ఎవరన్నా ఒక జాగ్రత్త, ఒక సిస్టర్ వచ్చి కొంచెం చనువు తీసుకుంటే నాన్నగారు ఏమనేవారో తెలుసా? అమ్మా చెల్లెమ్మ ఏం చేయమంటావు ప్రార్థన అనేవారు కదా. నాకు ఇంకా గుర్తు, మా అమ్మగారు చూస్తున్నట్టున్నారు. ఒక ఆంటీ వచ్చేది నాన్నగారిని కలవాలి, చూడాలని, ప్రతి నెల వచ్చేది నాన్నగారిని చూడాలని. అయితే నాన్నగారు ఏం చెప్పేవారంటే, అమ్మకి చెప్పేవారు, కృపి ఒక ఆమె వస్తుంది, రోజు వచ్చి బుర్ర తినేస్తుంది, కాఫీ ఇచ్చి ఆమెకు ప్రార్థన చేసి పంపించాను. అయితే మా అమ్మ డ్యూటీ అంటే ప్రతి నెల ఆమెకు కాఫీ ఇవ్వాలి, ప్రార్థన చేసి పంపించాలి. 2 నెలలు వచ్చింది, 3 నెలలు వచ్చింది, 4 నెలలు అనుకున్నట్టుంది ఈయన పడేటట్టు లేడు, ఎందుకు వచ్చింది టైం వేస్ట్ అని మానేసింది. పరిశుద్ధత, సేవలో పరిశుద్ధత, జాగ్రత్త, మాటలో పరిశుద్ధత. కొంతమంది మాటలు మాట్లాడతారు, ఎంత సర్కాస్టిక్గా మాట్లాడతారు. కొంతమంది చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు. కొంతమంది చాలా ఎలాగంటే ఇంకా తేనెతో పట్టిన మాటలాగా మాట్లాడుతూ ఉంటారు. తమ్ముళ్ళు కానీ, చెల్లెలు కానీ, సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ. జాగ్రత్త. పెళ్ళి కానప్పుడు, అమ్మ జాగ్రత్త వినాలి, చెల్లెళ్ళు జాగ్రత్త వినాలి, సొంత అన్నగా చెప్తున్నాను. పెళ్ళి కాని చెల్లెళ్ళు, పెళ్ళి కాని సిస్టర్ జాగ్రత్తగా ఉండాలి. పురుషుడితో మాట్లాడేటప్పుడు, ఇతర పురుషుడితో మాట్లాడేటప్పుడు, ఆఫీస్లో కానీ, కాలేజీలో కానీ, లేకపోతే సంఘంలో కానీ, సేవలో కానీ మాట్లాడేటప్పుడు, వారితో మీరు సేవలో పాల్గొంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎందుకు అనగా ఒక మాట, ఏది పోయినా మనం సంపాదించుకోగలుగుతాం. ఒకసారి క్యారెక్టర్ పోయిందంటే మనం సంపాదించుకోలేము. కాబట్టి పరిశుద్ధత నీ జీవితంలో మొట్టమొదటి ఆశ్రయపురము పరిశుద్ధత. అడుగుతున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ముగించే ముందు, నువ్వు అనవచ్చు, అన్న లోకంలో ఉన్నాను, పరిశుద్ధంగా జీవించలేకపోయాను. ప్రారంభించాను, నా విశ్వాస యాత్ర పరిశుద్ధంగానే ప్రారంభించాను, కానీ అన్న ఈ రిలేషన్షిప్ అమ్మాయి వలలో పడిపోయాను, అబ్బాయి వలలో పడిపోయాను, ఈ రిలేషన్షిప్లో పడిపోయాను, నా హృదయం బద్దలైపోయింది. అమ్మ చెల్లెమ్మను అనవచ్చు, ప్రిసిస్టర్ను అనవచ్చు, అన్న అనుకోని రీతిగా నేను ఈ అబ్బాయికి నేను అప్పగించేశాను, నన్ను నేను అప్పగించేశాను అన్న. ఏ రీతిగా పరిశుద్ధత? అమ్మ దేవుడు క్షమిస్తాడని నేను విన్నాను, పరిశుద్ధమైన దేవుడు, నేను పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాడు, కానీ నేను పరిశుద్ధుడు కాదన్నా అని అనుకుంటున్నావేమో ఈరోజు. అపవాది చెప్తున్న మాట, అపవాది నీకు చెప్తున్న మాట, యు ఆర్ నాట్ ఎ హోలీ పర్సన్, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, దేవుడు నిన్ను క్షమించడు, నువ్వు క్షమించుటకు అర్హుడవు కాదని అపవాది చెప్తున్నాడేమో. ఈరోజు ఈ రాత్రి ఒక శుభకరమైన వార్త, నువ్వు ఎటువంటి పాపం చేసినా, ఎటువంటి ఊపిలో నువ్వు ఉన్నా, ఎంత దూరంకి దేవుడికి ఎంత దూరంగా వెళ్ళిపోయినా సరే,
దేవుడు నీ గురించి నీ వెనకాల వస్తున్నాడు. నిన్ను వెంబడించే దేవుడు, నిన్ను వెతుక్కుంటూ పేరు పెట్టి పిలిచిన దేవుడు ఈ రాత్రి నేను అడుగుతున్నాడు. వస్తావా ఈరోజు? చెప్తావా, ప్రభువా కదేశు అనే ఆశ్రయపురము నా జీవితంలో ఉండాలి ప్రభువా, పరిశుద్ధత నా జీవితంలో ఉండాలి ప్రభువా. ఇదిగో నాయన నా హృదయం, ఇదిగో ప్రభువా నా జీవితం. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. నీతియు పరిశుద్ధత విమోచన ఆయనే. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. నీతియు జ్ఞానము పరిశుద్ధత ఆయనే. చూసారా, నీతి జ్ఞానము పరిశుద్ధత ఆయనే. కాబట్టి నువ్వు దేని భయపడ అవసరం లేదు. ఈరోజు చేయవలసిన పని ఉన్న పాటను ఉన్న చోటున ప్రభువా నీ పరిశుద్ధత నాకు కావాలి, కదేశు అనే పురములో నేను ఉండాలని ఆశపడుతున్నాను. మనం నిన్న చదివాం కదా, ఎవరైతే పాపం చేశారో, ఎవరైతే హత్య చేశారో, ఎవరైతే నరహంత చేశారో, ఎవరి మీదైతే నింద మోపబడిందో వారు పరిగెట్టవలసిన ప్రదేశం ఏంటి అనగా మొట్టమొదటి పట్టణము కదేశు పట్టణం. ఎప్పుడైతే వారు కదేశు పట్టణంలోకి వచ్చారో వారికి రక్షణ. ఎప్పుడైతే కదేశు పట్టణంలో వారు అడుగుపెట్టారో వారిని అపవాది ఏమీ చేయలేరు. లేకపోతే ఎవరైతే ఆ హత్య చేసే కుటుంబం ఉందో వెంటాడుతున్నవారు, అపవాది వెంటాడుతున్నారు. ఎప్పుడైతే ద మూమెంట్ యు ఎంటర్ ద కడేష్, ద సిటీ ఆఫ్ కడేష్, నథింగ్ కెన్ టచ్ యు. అదే రీతిగా యేసు ప్రభు రక్తము కిందకు వచ్చినట్లయితే, యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించి నీ హృదయ ద్వారాలు తెరిచినట్లయితే అపవాది కెనాట్ టచ్ యు. అపవాదిగాడు నీ మీద నింద మోపియాల అన్నప్పటికీ కూడా నువ్వు చెప్పవచ్చు, ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీతియు జ్ఞానమును పరిశుద్ధత యేసు ప్రభు అయి ఉన్నాడు. ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని బిడ్డను, దేవుని రక్తము చేత కడగబడిన బిడ్డను అని చెప్పగలగాలి. ఎందుకనగా యూ హ్యావ్ టు కమ్ అండర్ ద కవరింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంకో మాట చెప్పాలా, ఒక ఉదాహరణ చూపించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, మనం అనేక సార్లు అపవాది మన మైండ్ మీద గిల్ట్ వేస్తాడు. నువ్వు ఆ పాపం చేసావు, నువ్వు అప్పుడు అలాగైంది, నీ జీవితంలో కాలేజీలో ఇలాగైంది, లేకపోతే నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు ఇలాగైంది, హాస్టల్లో ఉన్నప్పుడు ఇలాగైంది, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇలాగైంది, లేకపోతే నువ్వు సేవలు ఉన్నప్పుడు ఇలాగైందని అనేక సార్లు నీకు ఆ పాత జీవితాన్ని, పాత పాపముని జ్ఞాపం చేస్తూ వస్తుంటాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, కదేశ్ అనే పురములో నువ్వు అడుగుపెట్టావు, పరిశుద్ధంగా జీవించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ అపవాదుగాడు ఏం చేస్తూ ఉంటాడంటే నిన్ను ఎప్పుడు గిల్ట్ ఫీలింగ్ అన్నమాట. ఒక ఉదాహరణ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ఇది జాన్ స్పర్జన్ అనుకుందాం. నేను మీ పేరు ఎందుకు, నా పేరు నేను చెప్పి జాన్ స్పర్జన్. అపవాది గారు ఏం చేస్తాడంటే, అరే బాబు స్పర్జన్ నువ్వు రక్షింపబడిన దినాల్లో తప్పుడు తిరిగావు కదా, రక్షింపబడిన దినాల్లో నువ్వు ఫలానా పని చేసావు కదా, రక్షింపబడిన దినాల్లో ఫలానా అమ్మాయితో తిరిగావు కదా, రక్షింపబడిన దినాల్లో నువ్వు వెళ్ళకూడని చోటలకు వెళ్ళావు, చేయకూడని పనులు చేసావు, ఫలానా పనులు చేసావని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అనమాట. రక్షింపబడిన తర్వాత కూడా అనేక సార్లు నువ్వు పరిశుద్ధ జీవితం, నీ విశ్వాస యాత్రలో పరిశుద్ధ జీవితం జీవించాలని ప్రయత్నిస్తున్నప్పుడు అపవాదిగాడు అనేక సార్లు ఇలా చెప్తా ఉంటాడు. అయితే మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. చూడండి, ఇది స్పర్జన్ అని అనుకుందాం, ఈ వాచ్ స్పర్జన్ అనుకుందాం. స్పర్జన్ జీవితం జీవిస్తున్నప్పుడు అనేక దేవునికి ఇష్టం లేని పనులు, దేవుని గాయపరిచిన పనులు చేస్తా వస్తూ ఇటువంటి వర్తమానం విన్నప్పుడు, కదేశు వంటి వర్తమానం విన్నప్పుడు పరిశుద్ధంగా జీవించాలని ఒక తీర్మానం చేసుకున్నాడు. స్పర్జన్ ఒక తీర్మానం చేసుకున్నాడు. 1996 ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు ప్రభు అన్నప్పుడు, నీ రక్తము చేత నన్ను కడుగు ప్రభు అన్నప్పుడు ప్రభు వారు ఏం చేశారు? స్పర్జన్ని ఆయన రక్తం చేత, చెప్పండి, ఆయన రక్తం చేత కడిగారు. కడిగిన తర్వాత, జాగ్రత్త వినాలి, కడిగిన తర్వాత అప్పుడు యెహోవా దేవుడు ఏ రీతిగా చూస్తారు తెలుసా? స్పర్జన్ చూసినప్పుడు నా పాపము, నా అపరాధములు, నా దోషములు, నా పాప నికృష్టి నీతి జీవితం చూడడు. చూసినప్పుడు తన కుమారుడైన యేసు ప్రభు రక్తం కనపడుతుంది. అపవాదిగాడు కూడా ఏం చేస్తాడంటే దీని కిందున్న వ్యక్తిని జ్ఞాపం చేయాలని చేస్తూ ఉంటాడు. కానీ మీరు చెప్పవలసింది, అరే ఐఎమ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని రక్తము చేత కడగబడి, దేవుని రక్తము చేత కవర్, ఐఎమ్ కవర్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐఎమ్ వాష్డ్, ఐఎమ్ నాట్ ఓన్లీ వాష్డ్, ఐఎమ్ కవర్డ్. నేను దేవుని రక్తం చేత కడగబడుటే కాకుండా దేవుని రక్తము చేత నేను ముద్రించబడ్డాను అని మీరు జ్ఞాపం చేయాలి. పరిశుద్ధ జీవితం జీవించాలి అనగా దేవుని రక్తం చేత కడగబడాలి. పరిశుద్ధ జీవితం జీవించాలి అనగా
దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. పరిశుద్ధ జీవితం జీవించాలి అనగా దేవుని వాక్యము తెలిసి ఉండాలి. పరిశుద్ధ జీవితం జీవించాలి అనగా దేవుని వైపు ఆధారపడాలి. దేవుడు చేసిన క్రియ, శిలువ మీద చేసిన క్రియను నమ్మాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఒక తీర్మానము, నువ్వు ఈరోజు నీ గత జీవితము నిన్ను వెంటాడుతూ ఉంటే, గత జీవితములో చేసిన పాపము లేదంటే జరిగిన సంఘటన నువ్వెవ్వరికి చెప్పుకోలేకుండా, భార్యకు భర్తకు చెప్పుకోలేకుండా, లేకపోతే నీ ప్రాణ స్నేహితులకి ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా సతమతమవుతూ ఉంటే, ఈరోజు నువ్వు చేయవలసిన పని, జాగ్రత్త తమ్ముడు ప్రియులు, నువ్వు చెప్పవలసిన వ్యక్తి ఒకరే, ఆయన పేరు యేసు ప్రభు. దట్స్ ఇట్. నువ్వు ప్రభు వారికి చెప్పిన తర్వాత ఇంకెవ్వరికి చెప్పవసరం లేదు. ప్రభు పాదాల దగ్గర నువ్వు ఆయన ఒప్పుకున్నప్పుడు, నీ పాపమును ఒప్పుకున్న తర్వాత దట్స్ ఇట్. ఇట్ ఈస్ డన్ డీల్. నువ్వు క్షమించబడతావు. యు విల్ బి ఫర్గివెన్. నువ్వు క్షమించబడతావు. నీ రక్షణ అనుభవం వస్తుంది. వన్స్ ఫర్ ఆల్ నువ్వు దేవుని రక్తము చేత కడగబడి దీవించబడతావు. రండి ప్రార్థన చేసుకో. ప్రియగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, హెబ్రోను అనగా సహవాసము అని మీరు మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీతో సహవాసము, నీ కుమారుని యేసు ప్రభుతో సహవాసము, ఒకరితో ఒకరు సహవాసము కలిగి జీవించే కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. మరొకసారి శీర్షిక ద్వారా అనేకులతో మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, యేసు ప్రభు కృప, త్రియేక దేవుని శక్తివంతమైన సహవాసము ప్రత్యేకంగా వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో ఇప్పుడే ఎల్లప్పుడు, తీర్మానం చేసుకున్న వ్యక్తితో ఇప్పుడే ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.